క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. మత్తయి గారు రాసిన సువార్త మత్తయి గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 6వ వచనం. మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయ్యా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ తండ్రి కూలికంతట్లో మీరు నడిపించండి ఆయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక వారి మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే దేవుని వాక్యం ఎందుకు నిరర్ధకమవుతుందో తెలుసా. దేవుని వాక్యం ఎందుకు నిరర్ధకం అవుతుందో తెలుసా. ఎందుకు దేవుని వాక్యం నిరర్ధకం అవుతుంది? దేవుడు మనిషిని ఎంతగా ప్రేమించారో తెలుసండి. సమస్తాన్ని చేసిన తర్వాత దేవుడు నిన్ను ఈ లోకానికి పంపించాడు. నీకు ఏ ఒక్కటి కూడా తక్కువై ఉండకూడదు నా పిల్లలకు అని దేవుడు నీకు సమస్తాన్ని ఇచ్చాడు. ఆదాము అవ్వ గారి విషయంలో చూస్తే ఎన్నో పండ్లు ఇచ్చారు, కానీ ఒక్క చెట్టు పండు మాత్రమే తినొద్దన్నారు. దేవుడు నిన్ను ఎన్ని చేయమన్నారు కానీ ఒక్కటే చేయొద్దన్నారు. ఏంటంటే అది పాపం. పాపం తప్ప మిగతా నువ్వు ఏదైనా చేయొచ్చు. తర్వాత దేవుడు చెప్పినది ఇది చేయొద్దు, నువ్వు ఇది చెయ్యొద్దు, ఇది తప్పు అని దేవుడు చెప్పిన విషయం తప్ప మిగతాది ఏదైనా చేయొచ్చు. ఆదాం గారికి అవ్వమ్మకి చెప్పిన విషయం ఏంటంటే పండ్లన్నీ తినమన్నారు, కానీ ఒక్క చెట్టు పండు మాత్రం తినొద్దు. అలాగే నువ్వు ఈ లోకంలో సంతోషంగా ఉండు, ఆనందంగా ఉండు, అయితే పాపంలో మాత్రం జీవించదు. గ్రంథంలో దేవుడు చెప్పారు, ఇదిగో ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు. దేవుడు చెప్పిందే చెయ్యాలి. దేవుని వాక్యం ఎందుకు నిరర్ధకం అవుతుంది అని అంటే ఇక్కడ చెప్తున్న విషయం చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 6వ వచనంలో, మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. పారంపర్య ఆచారం. ఏదైనా ఒక సందర్భం, ఏదో ఒక కార్యక్రమం చేయాలి అంటే మా తాతల ముత్తాతల కాడి నుంచి వచ్చిందండి, ఇది మేము అలాగా చేయాలి. ఒక వివాహం చేయాలంటే అందులో ఆచారం, ఒక పుట్టినరోజు చేయాలంటే ఆచారం, బిడ్డ పుట్టిందంటే ఆచారం, ఏదన్నా ఒక కార్యక్రమం చేయాలంటే ఆచారం, మనిషి చనిపోయిందంటే ఆచారం. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరి కూడా మనిషి చేస్తున్న విషయం ఏంటంటే పారంపర్య ఆచారాలు. ఆ రోజున వాళ్ళకి తెలియక వాళ్ళు పెద్దోళ్ళు పెట్టారు, కానీ ఈ రోజున నీకు వాక్యం తెలుసు. కానీ అయినప్పటికీ నువ్వు చేస్తున్న విషయం ఏంటి? అవే కార్యాలు చేస్తూ ఉన్నావు. వాళ్ళు పెద్దలు పెట్టిన ఆ విషయం, ఒక విషయం గమనించండి. పెద్దలు అది వరకున్న డాక్టర్ దగ్గరకు వెళ్ళేవారు. పాత డాక్టర్ల లేకపోతే అది వరకు పెద్దోళ్ళు డాక్టర్లు ఉండేవాళ్ళు వాళ్ళ కాలంలో. ఇప్పుడు వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వచ్చిందంటే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరగా వెళ్తారు. మరి నీకు ఏదైనా అనారోగ్యం వచ్చిందంటే నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్తావా?
మా తాత వెళ్తుందండి, మా మామ వెళ్తుందండి. మేము కూడా మా పిల్లవాడికి కానీ మా ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం వస్తే మేము ఆ డాక్టర్ దగ్గరికే వెళ్తామండి. వాళ్ళు ఎప్పటి నుంచో చూస్తున్నారండి అని అక్కడికే వెళ్తావు. నువ్వు వెళ్ళవు. ఎక్కడికి వెళ్తావు? పెద్ద హాస్పిటల్కి వెళ్తావు, కొత్త డాక్టర్ దగ్గరికి వెళ్తావు. కానీ నీలోని అనారోగ్యం వచ్చింది, నీలో మాత్రము ఏం చేస్తారు? చేసేటప్పుడు ఈ ఆచారాలు అయినట్టు ఏం చేస్తారు? ఆ పెద్దోళ్ళు ఎలా చేశారో మేము అలాగే చేయాలి. ప్రతి ఒక్కటి మనిషి ఎలా మారిపోయారో చూడండి. అంటే ఇవన్నీ ఏంటి అని అంటే ఆచారాలు, పారంపర్య ఆచారాలు. వివాహం విషయానికి వచ్చేసరికి ఏం చేస్తారు? ఎక్కడికి వెళ్తారు? బయటికి వెళ్ళి ముహూర్తాలు పెట్టిస్తారు. తర్వాత ఇక్కడికి వచ్చేసి మరలా ఎవరు అడుగుతారు? సేవకులు అడుగుతారు. ఆల్రెడీ చేస్తూనే ఉంటారు. మనిషి చనిపోయినప్పుడు చూడండి ఎన్ని ఆచారాలు చేస్తారో. ఈ రోజున నేను ఒక చోటకి వెళ్ళాను. వాళ్ళు బయట అన్యులైనప్పటికే వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు. దేవుణ్ణి నమ్ముకుంటే అక్కడ సేవకుడు ఎలా చెబితే అలాగే చేశారు. స్నానం చేయించారు. తర్వాత అందులో అక్కడ పెట్టెలో పెట్టారు. తర్వాత పాట పాడారు, వాక్యం చెప్పారు, ప్రార్థన చేశారు. తర్వాత పువ్వులు చల్లారు. ఆ తర్వాత మరి అక్కడ వారసులు, ఆయన కుమారుడు ఎప్పుడో చనిపోయాడు. వారసులు అంటే అక్కడికి వచ్చిన వారు ఆ పెట్టెని భుజాన పెట్టుకొని నలుగురు ఎవరో ఇంటి పేరటోళ్ళు లేకపోతే వాళ్ళ బంధువులు లేకపోతే కాదండి. అక్కడికి వచ్చారు, చూడటానికి వచ్చారు, ఎత్తుకున్నారు, తీసుకెళ్తారు. క్రైస్తవులకి కొద్దిగా సిగ్గుండాలి. ఈ రోజున వాళ్ళు చేస్తున్న విషయం ఏంటి? మనిషి చనిపోయారనంటే ఎన్ని వింతలు చేస్తారండి. గ్రంథము చెప్పినట్టు చేయకుండా నీ ఇష్టానుసారంగా చేస్తున్నావు. అలా చేస్తే ఎంత ప్రమాదమో తెలుసండి. క్రైస్తవులోనే మరి ఎంత భయంకరమైన విషయం అంటే మనిషి చనిపోయినప్పుడు తీసుకెళ్లే విధానం ఎలాగా, అలా చేసే కార్యక్రమం ఎలాగా బయట ఉన్న వారు చేస్తున్నారు. వాళ్ళు ఒక్క సేవకుడు ఎలా చెబితే అలా చేశారు. ఒక్క మాట కూడా ఇచ్చేది. కానీ క్రైస్తవులు చేసే పనులు ఎలా ఉంటాయంటే అన్ని ఆచారాలు, పారంపర్య ఆచారాలు. కొబ్బరికాయలు కొట్టాలంటారు, లేకపోతే అయి చేయాలంటారు, నీళ్ళు పోయే, లేకపోతే మొత్తులో ఇచ్చేయాలంటారు, లేకపోతే దింపటాలు, ఎత్తటాలు, ఎన్ని విధానంగా ఎంత భయంకరంగా చేస్తున్నారండి. అందుకని గ్రంథం ఏమని చెబుతుందనంటే, ఎందుకు దేవుని వాక్యం నిరర్థకం అవుతుందంటే పారంపర్య ఆచారాలు. ప్రార్థనకి వెళ్ళేవారే వీళ్ళు, ప్రార్థనకు వెళ్ళేవారే ఆచారాలు చేసేది. కొద్దిగన్నా ఉండాలి క్రైస్తవులకు. సేవకుడు చెప్పాడంటే దేవుని వాక్యము ఎలా ఉందో అలా చెబుతున్నారంటే వాక్యానుసారంగా నడవాలి. అలా చెబితే మాకు ఈ సేవకుడు వద్దండి, మాకు ఎలా చెబితే వద్దు. అలా ఉన్నట్టు చెప్పినప్పుడు ఉన్నట్టు నువ్వు చేస్తే అది నీకే ఆశీర్వాదం. అలా కాకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తే అది నీకు ఆశీర్వాదం కాదు. దేవుని వాక్యం ఎందుకు నిరర్థకం అవుతుందంటే పారంపర్యాచారం, వివాహాల్లో పారంపర్యాచారం, మనిషి చనిపోయినప్పుడు చేసే కార్యక్రమంలో ఆచారం. సేవకుడు కావాలి, అన్నిటికీ సేవకుడు కావాలి, కానీ సేవకుడు చెప్పినట్టు చెయ్యం. దేవుడు కావాలి, సేవకుడు చెప్పేది దేవుని మాట. దేవుడు కావాలి, కానీ దేవుడు చెప్పినట్టు చెయ్యం. దేవుడి నుండి ఆశీర్వాదాలు కావాలి, ఆయన మాట మాత్రం వినం. ఒక్కసారి గమనించాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి.
దేవుని వాక్యం ఏదైతే చెబుతుందో దాని ప్రకారంగా నువ్వు నడవకపోతే చాలా ప్రమాదం. నేను నా ఇష్టానుసారంగా చేస్తాను అని నువ్వు అనుకుంటే దేవుడు నిన్నెందుకు దీవించాలి? తల్లిదండ్రుల మాట పిల్లలు వినకపోతే పిల్లలు పట్టించుకుంటారా? వాళ్ళకి ఏదైనా కావాలంటే ఇస్తారా? ఒకసారి ఆలోచించండి. ఇక్కడ దేవుని వాక్యం చెబుతుంది కదా, దేవుని వాక్యం ఎందుకు నిరంతరం అవుతుందనంటే ఈ పారంపర్య ఆచారాల నిమిత్తం. ప్రయాణమై వెళ్ళి వచ్చారనంటే, బయటికి వెళ్ళి వచ్చారు అని అంటే ఎన్ని ఆచారాలు ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. ఇంకా చెప్పుకుంటూ వెళితే చాలా విషయాలు లేవు. ఈ రోజున చేస్తున్న ఎక్కువ భయంకరమైన విషయం ఏంటంటే, ఎవరు చేస్తున్నారు? విశ్వాసులే, ప్రార్థనకు వెళ్ళే వారే. బయట ఉన్న వ్యక్తులను చూడండి, వాళ్ళు ఏమంటారు? ఈ పూజారులు వీళ్ళు అంటారు. వాళ్ళు చూడండి, ఒక వ్యక్తి ఎవరైనా కానీ, ఒక వార్డు మెంబర్ కానీ ఎవరైనా కానీ గెలిచారు అంటే, వాళ్ళు వచ్చారంటే అతను ఎలా చెబితే అలా చేస్తారు. కానీ ఒక సేవకుడి దగ్గరకి ఒక వ్యక్తి వచ్చారనంటే, అధికారంలో ఉన్న వ్యక్తి వచ్చాడనంటే ప్రార్థన చేయించుకోవడానికి కానీ మందిరానికి కానీ వస్తే విశ్వాసులు ముందే అడావుడి చేసి సేవకుడు చెప్పినట్టు చేయలేరు. వివాహ విషయాల్లో చూడండి, వాళ్ళకి ఏమైనా దేవుని మాటలు చెబుతామంటే వాళ్ళ జీవితం ఇలా ఉండాలి అని వాళ్ళకి చెబుతామని అంటే ముందే ఏమంటారు? బయట అంతా లేట్ చేస్తారు. లోపలికి వచ్చేసరికి కానివ్వండి త్వరగా కాయండి. ఎంతసేపు? నువ్వేమో బయటేమో నీ ఇష్టానుసారంగా ఎలా పడితే అలా టయానికి ఏమో వాళ్ళని రెడీ చేయరు. లోపలికి వచ్చిన కానించి, దేవుని మందిరానికి వచ్చిన కానించి, వాక్యం మొదలుపెట్టిన కానించి ఇక కానీ వాళ్ళకి దేవుని మాటలు చెప్పేది ఎప్పుడు? ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలంటే, ఏదన్నా ఒక విషయం వాక్యం కాడికి వచ్చేసరికి ఎంతసేపు అండి? ఎంతసేపు చెబుతారు? బయట ముచ్చట్లు మాత్రం గంటలు పెడతారు. లేకపోతే ఎక్కడన్నా కానీ వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు, తిరుగుతుంటారు. దేవుని వాక్యం కాడికి వచ్చేసరికి ఎంతసేపు? ఆ వాక్యమే నిన్ను బ్రతికించేది, ఆ వాక్యమే నిన్ను నడిపించేది. నువ్వు తెలుసుకోవట్లా, దేవుడే నిన్ను నిత్యం కాపాడేది, నీ ప్రతి ఒక్క అవసరం తీర్చేది దేవుడే, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా. దేవుని వాక్యం ఎందుకు నిరర్థకం అవుతుంది అని అంటే పారంపర్య ఆచారం. ఇకనైనా వాటిని వదిలేయండి. ఏదన్నా ఒక కార్యక్రమం చేసేటప్పుడు అది వాక్యానుసారంగా చేయండి. అలా చేయకపోతే మాకు కీడొచ్చిద్దండి, అదొచ్చిద్దండి అంటుంటారు. కీడంటే నువ్వు వాక్యానుసారంగా నడవకపోతే అప్పుడే వచ్చింది. కానీ నువ్వు వాక్యానుసారంగా చేస్తే రాదు. అర్థమైందంటే వాక్యానుసారంగా చేయకపోతేనే ప్రమాదం, కీడు. అర్థమవుతుందండి? ఆ కీడుని ఎవరూ తప్పించలేరు. అర్థమవుతుందండి? నువ్వు గమనించుకోవాలి. ప్రతి ఒక్కరే కూడా దేవుని ఎదుట నువ్వు లెక్క చెప్పాలి. ఈ రోజున దేవుని వాక్యం అన్నా, దేవుడన్నా, దేవుని మాటలు చెప్పే సేవకుడన్నా ఈ రోజున మనిషికి విలువ లేదండి, విలువ ఇవ్వట్లేదు మనుషులు. కారణం ఏంటంటే వాళ్ళలో భక్తి లేదు, భయం లేదు. అలా లేకపోవటం వల్లే ఎలా చేస్తావు? దేవుడు అంటే నీకు భయం ఉంటే, భక్తి ఉంటే నువ్వు నీ ఇష్టానుసారంగా జీవించు. దేవుడు చెప్పినట్టు నువ్వు చేస్తావు, వాక్యానుసారంగా నడుస్తావు. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. నువ్వు ఈ లోకంలో ఫలించాలి, ఆశీర్వదింపబడాలి, బహుగా నువ్వు లోకంలో నువ్వు ఫలించాలి. ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. దేవుడు నీకు ఏది తప్పు చేయరు, అన్నీ ఇచ్చాడు. నీకు మంచి భర్తని ఇచ్చారు, భార్యని ఇచ్చారు, పిల్లల్ని ఇచ్చారు, గృహాన్ని ఇచ్చారు, నువ్వు తినడానికి ఇచ్చారు, తాగడానికి ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా ఒక్క 2 నిమిషాలు 3 నిమిషాలు గాలి ఆగిపోతే
పరిస్థితి ఎలా ఉంటుంది? పగలంతా కూడా ఎండ వస్తుంది, వేడిగా ఉంది. నైట్ టైం కూడా వేడిగానే ఉంటే నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? తట్టుకోగలుగుతారా? కానీ దేవుడు పగలు ఎండనిచ్చి, రాత్రి వెన్నెలనిచ్చి, చల్లని వాతావరణం ఇచ్చి, ఏదో ఒక సందర్భాల్లో దేవుడు నిన్ను కాపాడుతూనే ఉన్నారు. అస్తమానం నీకు వేడి లేదు, అస్తమానం నీకు చలి లేదు, అస్తమానం నీకు వర్షం లేదు. ఏ సమయానికి ఏది కావాలో దేవుడిని తెలుస్తావు. అది కూడా నువ్వు ఎంతైతే ఓర్చుకుంటావో, ఎంతైతే నువ్వు కలిగి ఉంటావో అంతవరకే దేవుడు నీకు ఇస్తున్నారు. అంతకు మించి ఎక్కువ ఇవ్వడం. ఇంతకు మించి వేడి ఎక్కువైతే మనిషి మన తల బాటిపోతాడు. అర్థమైందండి? దేవుడు తగినంత ఇస్తారు. ఏది ఎంత కావాలో ఆయనకు తెలుసు, నీకేది కావాలో తెలుసు. కానీ దేవుణ్ణి మాత్రము మనిషి ఈ రోజున మరిచిపోయాడు. దేవుడు చెప్పిన ఆజ్ఞను మరిచిపోయాడు. తమ ఇష్టానుసారంగా జీవిస్తాడు. జీవించకూడదండి, చాలా ప్రభావం. ప్రతి ఒక్కరు గమనించుకోవచ్చు. ఏ ఒక్కరు నశించి నరకానికి వెళ్ళిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. ఎంతగా ప్రేమించారో ఒక్కసారి ఆలోచించండి. నిన్నెంతగా ప్రేమించారో ఒక్కసారి ఆలోచించండి. నీకేదన్నా అవసరం వచ్చిందంటే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోతే అవసరం తీర్చాలి, తర్వాత నీకు కనపడిన కూడా కనపడదు. కానీ దేవుడు ఎలా కాదు, నీ ప్రతి అవసరం కూడా తీరుస్తారు. ప్రభువా నా బాధ ఇది, ప్రభు నా అవసరం ఇదంటే ఆయన నీ ప్రతి అవసరం ఆయన తీరుస్తారు. మనుషులు నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం లేదు అని గ్రంథంలో. దేవుని యొద్దకు రండి, ఆయన నమ్ముకోండి, ఆయన నీ ప్రతి అవసరం తీరుస్తారు. ఆయనే నిన్ను కాపాడుతారు, ఆయనే నిన్ను రక్షించేది, ఆయనే నిన్ను పరలోకం చేర్చేది. నువ్వు ఎప్పుడు ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటాడు. ఆయన చెప్పినట్టు వినాలి. కానీ లోకంలో ఉన్న వ్యక్తులు, లోకంలో ఉన్న మనుషులు వాళ్ళు చెప్పినట్టు చేస్తే నీకేమొచ్చింది? సమస్యలు, బాధలు తప్ప ఏమీ రాదు. వాళ్ళు చెప్పినట్టు నువ్వు చేస్తావు, రేపొద్దున వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది అలా చేయరా, ఎలా చేయరాము, ఇది అలా చేయకపోతే అలా జరిగింది, ఎలా జరిగిందని చెప్తారు. నువ్వు అలాగే చేస్తావు, వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత నీ పరిస్థితి ఏంటి? కానీ దేవుడు అలా కాదు. దేవుడు చెప్పినట్టు నువ్వు చేస్తే నీ జీవిత కాలం అంతా కూడా ఆయన నిన్ను కాపాడతాడు. మనుషులు చెప్పుదురే కానీ చేయరు వాడు. అందులో ఒక సామెత చెప్తారు, ఉరికి వరకరా అంటారంట. ఉరికిపోయి పడ్డ తర్వాత పడ్డమని లేపటానికి కూడా రాదు. అర్థమైందండి? కానీ దేవుడు అలాగా, నువ్వు నడిచే మార్గంలో నీకు తోడుగా ఉంటారు, నీకు అండగా ఉంటారు. ప్రతి ఒక్క విషయంలో నిన్ను ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టు. తల్లి గర్భంగా పిండంగా ఏర్పడ్డ కానించి ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని నేను నిన్ను ముద్దాడుతానని ఆయన చెబుతూ ఉన్నాడు. ఎప్పుడు విడిచిపెట్టారు నిన్ను? ఎప్పుడు విడిచిపెట్టారు. కానీ ఆయన చెప్పినట్టు మనిషి వినట్లేదు. ఆదాము గారి అవ్వ విషయాల్లో దేవుడు చెప్పినట్టు వారు చేసినంత కాలం ఆనందంగా ఉన్నారు. ఎప్పుడైతే దేవుని మాట వినకుండా దెయ్యం మాట విన్నారో, ఆజ్ఞ అతిక్రమించారో, అప్పటి నుంచే బాధ మొదలైపోయింది. భయం వచ్చిందండి వాళ్ళలో, భయం. దేవుని స్వరం వినంగిన వాళ్ళలో భయం వచ్చింది. కారణం ఏంటి? తప్పు చేశారు కాబట్టి. దేవుని మాట వెల్లడి అవుతుంటే నీకు భయం వస్తుందంటే నీలో ఏదో పాపం ఉంది, ఏదో లోపం ఉంది, దాన్ని సరి చేసుకో. అలాగే ఉంటే లోపం విడిస్తే నరకానికి వెళ్తారు. ప్రతి ఒక్కరు గమనించుకోండి. కుటుంబం అంటే ఐక్యత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, సమాధానంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. క్రీస్తుని నమ్ముకున్న వారు ఎలా ఉండాలి అంటే ప్రేమ కలిగి ఉండాలి. రూతు, నయోమి, అత్త కూడా ఎలా ఉన్నారు? ప్రేమ కలిగి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడి నుంచి తండ్రి వద్దకు వెళ్ళేటప్పుడు ఆ తల్లిని ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళలేదు, శిష్యుని గొప్ప చెప్పి వెళ్ళారు. అలాగే కుటుంబంలో ఉన్న వారంతా కూడా ఐక్యత కలిగి ఉంటేనే ఆ కుటుంబం ఆనందంగా సంతోషంగా ఉంటుంది. ఒకరంటే ఒకరికి పడకపోతే అక్కడ సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. ఈ లోకం విడిస్తే పరలోకానికి ఎలా చేరతారు? ఒకసారి ఆలోచన. క్రీస్తుని నమ్ముకున్న వారు ప్రతి ఒక్కరు పరలోకంలో ఉండాలి. అలా ఉండాలంటే ఈ లోకంలో నీలో పగ ఉండకూడదు, ద్వేషాలు ఉండకూడదు, కక్షలు ఉండకూడదు.
అందరితో నువ్వు సమాధానంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగారు. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఏ విధంగా పెట్టి మాట్లాడిచ్చేస్తాను. నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటను ముగిస్తాను. అందరికీ వందనాలు.